పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో మా వీక్షకులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఉచిత మీద ఈ వీడియోలో క్రైస్తవ భక్తి అనగానేమి, క్రైస్తవ భక్తికిని ఇతర మతాల భక్తికిని ఏమైనా వ్యత్యాసం ఉందా అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనుషులు దేవుని వెతకడానికి ఏర్పరిచిన మానవ కల్పిత సంస్థ మతమైతే, పరలోకమందున దేవుడు పాపములో నశించిన మనిషిని వెతికి రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపి యేసు క్రీస్తు ప్రభువారి శరీరమందు మానవాళి పాపపు శిక్షను విధించి ఆయన యందు మానవాళికి పాప క్షమాపణ నిత్యజీవం అనుగ్రహించినదే సువార్త. మనుషుడు దేవుణ్ణి వెతికినది మతమైతే, దేవుడే మనుషుణ్ణి వెతుకుంటూ లోకానికి వచ్చినదే సువార్త, క్రైస్తవ్యం. ఎందుకనగా ఏ మనుషుడు తన యొక్క నీతి కార్యాలు, యాగాలు, బలి అర్పణలు, దాన ధర్మాలు, మంచి కార్యాలను బట్టి దేవుని సంతోషపరచలేడు, దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. యేసుక్రీస్తు శిలువపై మరణం ద్వారా పాపి అయిన మనిషిని యొక్క పాపము ద్వారా వచ్చిన నిత్య నరక శిక్షను, పాపం ద్వారా వచ్చిన శాపమును కొట్టివేయబడింది. మనుషుడు పరలోకం చేరడానికి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధ మార్గమును ఏర్పాటు చేశాను. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు పాపము నుండి రక్షించబడతారు, దేవుని కుమారులైద్దరు, పరలోక పౌరులవుతారు, వారసులవుతారు. క్రైస్తవ్యం విశ్వాసంతో కూడుకున్నది. విశ్వాసం మూలంగానే దేవుని చూడగలం, చేరగలం, జీవించగలం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. ఈ భూమి మీద క్రైస్తవ భక్తికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, ప్రార్థన, సంఘ సహవాసం అనేది చాలా ముఖ్యం. ఉన్నతమైన జీవితంలో క్రైస్తవ భక్తిని గురించి ఇప్పుడు మనం చూస్తాం. వ్యక్తిగతంగా ప్రభుతో మంచి సహవాసం కలిగి ఉండాలి. పాత పాపపు జీవితమును విడిచి దాని వైపు చూడక ప్రభు వైపు చూస్తూ వాక్యము, ప్రార్థనలు, సంఘ సహవాసములో ఆరాధన, వాక్య పఠనము మరియు సంఘ ప్రార్థనల ద్వారా వ్యక్తిగత కుటుంబ జీవితమును పరిశుద్ధంగా కట్టుకుంటూ ప్రభువులో ఎదగాలి, వేరుపారాలి, స్థిరపడాలి. వాక్యము చదవకుండా, ప్రార్థించకుండా, మందిరానికి వెళ్లకుండా క్రైస్తవ భక్తి కొనసాగించడం కష్టం. లోకపు ఆకర్షణలను, సాతాను శోధనలను, మనలను మోసగించే మానవ పాపపు హృదయమును జయించాలంటే ఖచ్చితంగా వ్యక్తిగత సంఘ ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన ఇంకా ఎంతో అవసరం. కుటుంబపరంగా క్రైస్తవ భక్తిని గురించి మనం తెలుసుకుంటాం. కుటుంబం అనగా దేవుని యందు భయభక్తులు గల రెండు కుటుంబాలు వారి బిడ్డల వివాహం కొరకు ప్రభు చిత్తమడిగి వధువు వరుడు వ్యక్తిగతంగా ప్రభు దగ్గర సమాధానం పొంది ప్రభు ద్వారా సంఘముగా ఒక నూతన కుటుంబంగా కట్టబడాలి. వారి ఇరువురు గృహమునందు ప్రభునకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభునందు ఏక మనసు కలిగి జీవించాలి. క్రైస్తవ జీవితంలో కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. కుటుంబముగా ప్రభువును సేవించాలి. యెహోషువ భక్తుడు ఇట్లా అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదుము అని. కుటుంబంలో తల్లిదండ్రులు లేక భార్య భర్త ఇరువురు ప్రతిదినం ఉదయం సాయంత్రం కూడా వారి గృహంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఒక పాట పాడి వాక్యాన్ని చదివి ఆ వాక్యములో దేవుని స్వరాన్ని ఆ ఇంటి యజమానుడు తన ఇంటికి తెలియచెప్పి వాక్య ప్రకారం మరియు వారి యొక్క వ్యక్తిగత కుటుంబ అక్కరలు ఏమైనా అనగా ఉద్యోగం, ఆరోగ్యం, గర్భఫలం, ఆర్థిక ఇబ్బందులు, ఇతరులు బంధువుల క్షేమం, లోకం కొరకు, ఇలా అనేకమైన వాటి కొరకు ప్రతిదినము కుటుంబముగా ప్రార్థించేవారుగా ఉండాలి. నమ్మకంగా అన్ని పరిస్థితులలో దేవుని సేవించేవారుగా ఉండాలి. మందిరాన్ని అనుసరించాలి. వారు తమ విషయమైన దేవుని సేవ విషయంలో ప్రభు యొక్క నడిపింపును గ్రహించి పరిచర్యలో సహకరించేవారుగా, సంఘముతో కలిసి సువార్తను ప్రకటించేవారుగా కూడా ఉండగలగాలి. క్రైస్తవ భక్తిలో సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినదే సంఘం. లోక సంబంధమైన కులము, మతము, జాతి, ప్రాంతము, భాష మొదలగు వాటి నుండి, పాపము నుండి విడుదల పొంది ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించేవారు. ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడిన వారు సమాజముగా చేరి ప్రభును ఆరాధించేదే సంఘం. ప్రభుని యొక్క రాజ్యం చేరు వరకు ప్రభుతోనూ ఆయన పరిశుద్ధులతోనూ సహవాసం చేస్తూ ప్రార్థిస్తూ ఆయన రక్తమాంసములందు ఐక్యపరచబడి అపోస్తలుల బోధయందు ఎడతెగక ఉండి ప్రభు యొక్క సారూప్యంలోనికి మారుతూ ప్రభు కొరకు
ఎదురు చూసేది. సంఘం అనేది పూర్తిగా ప్రభువునకు చెందినది. ఆయన పరిశుద్ధుడు, సంఘము కూడా పవిత్రంగా ఉండాలని తాను బలిగాను అర్పణగాను అర్పించుకునేను. ఆ సంఘానికి ఆయనే శిరస్సు. ఆ సంఘము ప్రభుని శరీరము, ప్రభుని వధువు. క్రైస్తవ భక్తికిని ఇతర మతాల భక్తికిని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూస్తాం. క్రైస్తవునందు యథార్థత, పరిశుద్ధత, నీతి, సత్ప్రవర్తన, ప్రేమ, మంచితనము, విశ్వాసము, నిరీక్షణ, సద్గుణము, ఆశానిగ్రహము, ఐక్యత, తగ్గింపు, వినయము, సాత్వికము, సహనము, ఓర్పు, దీర్ఘశాంతము, త్యాగము, జ్ఞానము, బుద్ధి, ఇలా దైవిక ఆత్మసుగుణాలు కలిగినది. ఇంకా ప్రాముఖ్యంగా పరలోక రాజ్యం కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. దేవుని సంఘములో ఇవి ఉండరాదు. పరిశుద్ధ సంఘమందు అపవిత్రమైన కార్యాలు, త్రాగుబోతుల విందులు, ఇష్టానుసారమైన జీవితం ఉండనే ఉండదు. లోకస్తుల వలె అబద్ధాలు, మోసాలు, కపటము, బూతులు, అక్రమ సంబంధాలు, మోహపు ప్రేమ కార్యకలాపాలు, సినిమాలు, వేషధారణ, తప్పుడు వ్యాపారాలు ఇందు ఉండవు. అంతేకాదు తారాలు, మూఢనమ్మకాలు, మాసములు, దినములు, ముహూర్తాలు ఇందులో ఉండవు. వివాహాలలో కుల కట్నాలు, జాతి భేదాలు ప్రభు సంగమనందు ఉండవు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళే అరణ్య యాత్రలో క్రైస్తవ భక్తికిని ఇతర మతాల భక్తికిని మధ్య ఉన్న భేదాన్ని మనం చూడగలం. యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల రక్తం ద్వారా లోకాధికారైన సాతానుకు, వాని అధికారానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు యొక్క అధికారైన ఫరో అధికారం నుండి, వారి బానిసత్వం నుండి విడుదల పొంది విమోచించబడి నూతన జీవితం పొందిన వారై మోషే నాయకత్వం ద్వారా పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న కనానుకు ఇశ్రాయేలీయులు ప్రయాణమైరి. 430 సంవత్సరాలు లోకానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తులో నివసించిన హెబ్రీయులు ప్రభు ద్వారా విమోచించబడిన తర్వాత మరలా ఐగుప్తీయుల వలె జీవించకుండా లోకానికి వేరుగా ప్రత్యేకంగా జీవించినట్లు దేవుడు వారి నిమిత్తము మోషే ద్వారా సీనాయి పర్వతమందు ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనపరుచుకున్న దేశమునకు వారు చేరిన తర్వాత కూడా లోకస్తుల వల్లే అన్య దేవతలను పూజింపకూడనట్లు, వారితో వియ్యమందుకున్నట్లు హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, కనానీయులను అను విగ్రహారాధికులతో సాంగత్యము చేయకుండా ఇశ్రాయేలీయులకు ప్రత్యేక జన్మగా ఉండినట్లు వారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చెను. ఎందుకనగా వారి ఆచారాలు, సాంప్రదాయాలు, విధులు అన్నీ కూడా దేవునికి విరోధమైనవి. వారు దేవుడు లేని ప్రజలు. పరలోక దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆయన యందు తప్ప మరెక్కడను నీతి, న్యాయ, చట్టం లేదు. ఇశ్రాయేలీయులు తన వలె నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఉండి లోకముందు ఒక ప్రత్యేక జన్మగా ఉండాలని దేవుడు తన జనులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. ఇది విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని వాక్యాన్ని చదివి ప్రత్యక్షపు గుడారాన్ని అనుసరించాలని సూచిస్తుంది. మోషే సీనాయి పర్వతం నుండి క్రిందకు రావడం ఆలస్యమైనప్పుడు ప్రజలు ఐగుప్తులో వారు చూసిన విగ్రహాల భక్తిని ఆచరించడానికి బంగారు దూడను చేసి దానిని పూజించి దాని ఎదుట నాట్యమాడి పాపం చేసిరి. ప్రభువారిపై కోపగించి విగ్రహ భక్తిని అనగా సాతాను భక్తిని అనుసరించాలనుకున్న వారిని లేకుండా చేసెను. ఈ కనాను యాత్రలో సంగమును కూడా చూడగలం. తన ప్రజలు తనతో ఐక్యపరచబడి తనతో కలిసి పరిశుద్ధముగా జీవించినట్లు ప్రభువు తన ప్రజల మధ్య నివసించడానికి ప్రత్యక్ష గుడారమును నిర్మించమని సెలవిచ్చెను. ఈ గుడారములో సేవ నిమిత్తము లేవీయులను ఏర్పరచుకునేను. ప్రత్యక్ష గుడారంలో ఉండేటి కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి ప్రభు తన ప్రజల అహరోనుతో మాట్లాడెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లాను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇది ప్రభు చిత్త ప్రకారం ఇశ్రాయేలీయులందరూ ప్రయాణము లేక నడవడాన్ని సూచిస్తుంది. ఈ ప్రయాణంలో అవిశ్వాసులు నశించిపోయిరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.